కొడుకుని సీఎం చేయాలనుకుంది. దీనికి సంజయ్ రౌత్ అనే ఒక శకున్ ఉన్నాడు, వాడు శరద్ పవార్ మనిషి. శరద్ పవార్ ఇచ్చే డబ్బులతో బతికేవాడు, వాడు ఓ చిన్న పేపర్ నడుపుకునేవాడు. వాడు శరద్ పవార్ తరపున వచ్చి వీళ్ళింట్లో దూరితే వీళ్ళ ఆవిడతో చెప్పి నీకెందుకు మీ కొడుకుని సీఎం చేస్తానని చెప్పి చివరికి బీజేపీ నుంచి యువతలకు వచ్చేలా చేసి చివరికి కొడుకుని సీఎం కాకుండా మొగుడిని సీఎం చేయించాడు. ఎందుకంటే ఆయన అయితే కనుక అసమర్థంగా పడి ఉంటాడు అన్నటువంటి ఉద్దేశంతో ఇది చెప్పినట్టు అంటారు అన్నట్టు. చివరికి ముఖ్యమంత్రి నువ్వు బయటకు కూర్చోగాసేపు నేను మళ్ళీ పిలుస్తానని చెప్పే పరిస్థితిలో దిగజారినటువంటి స్టేజీ ఉద్ధవ్ ఠాక్రే. బాలాసాహెబ్ ఠాక్రే నట్టు అనగలిగిన దమ్ము శరద్ పవార్కు ఉందా? బాలాసాహెబ్ ఠాక్రే ముందు చేతులు కట్టుకుని ఉండేవాడు శరద్ పవార్. అలాంటి శరద్ పవార్ ఎదురుగుండా చేతులు కట్టుకుని ఉంచుని ఆత్మాభిమానం చంపుకున్నటువంటి పార్టీ కింద మారిపోయింది. అలాగే కాంగ్రెస్తో ఎప్పుడైతే జట్టు కట్టిందో దాని పతనానికి బీజం పడింది. ఆ రోజునే శివసేన పతనానికి బీజం పడింది. ఆ రోజునే సర్వనాశనం ప్రారంభమైంది. అందులో భాగంగా అప్పుడే ఇటు హిందుత్వవాదులు, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర హిందుత్వవాదులు అంతకుముందు ఇద్దరిని నమ్మి ముందుకి అటు కొంత మొగ్గు చూపారు, కొంతసేపు శివసేనకి, కొంత బీజేపీకి మొగ్గు చూపుతూ వచ్చారు. హిందుత్వ ఓట్లు డివైడ్ అయినాయి ఆ రోజున. ఇప్పుడు క్లియర్, దేర్ ఈజ్ నో హిందుత్వ పార్టీ ఇన్ కాంగ్రెస్, శివసేన అండ్ శరద్ పవార్. వీళ్ళ ముగ్గురు కాదు అని తేల్చుకున్నాడు. దాని పర్యవసానం భారతీయ జనతా పార్టీని నిజమైన హిందుత్వ పార్టీ అని గుర్తించారు. అక్కడ హిందువులు పోలరైజేషన్ జరిగిందనడానికి సాక్ష్యం మాలేగావ్ లాంటి 70% ముస్లింలు ఉన్నటువంటి పట్టణంలో ఒక ఇస్లాం అని కొత్తగా పుట్టిన పార్టీ గెలిచింది.